కూడా ఎవరైనా అక్రమాలు చేసినా అన్యాయాలు చేసినా కూడా సహించేది లేదని చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. మేము కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ మధ్య గ్రానైట్కి సంబంధించి కానీ ఇంకొక దానికి సంబంధించి కానీ కొన్ని మా దృష్టిలో లేకుండా కొన్ని కార్యక్రమాలు చేయటం జరుగుతూ ఉంది. వాటి మీద కూడా అధికారులకు అందరికీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. ఇప్పుడు ఈ మీడియా సమావేశం ద్వారా కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఏదైనా లీగల్గా ప్రొసీజర్గా చేసే కార్యక్రమాలు మాత్రమే తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ అది ఎవరైనా సరే, మా పార్టీ అయినా సరే, పక్క పార్టీ అయినా, ఎవరైనా సరే. అలా లేని పక్షంలో ఖచ్చితంగా చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటాం. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందనే దాన్ని ఖచ్చితంగా పాటిస్తామని తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్క దాంట్లో కూడా మా పేర్లు చెప్పిన, నా పేరు కావచ్చు, పేసం గారి పేరు కావచ్చు, మనోహర్ గారి పేరు, ఇట్లా మా నాయకుల పేర్లు చెప్పి ఎవరన్నా మా పార్టీ నాయకులు ఏదన్నా చేసినా కూడా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడానికి ఎటువంటి వెనకాడబోమని చెప్పనేసి స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ ఎవ్వరు ఒక్క రూపాయి డబ్బులకి, అవినీతికి కానీ ఇంకో దానికి చేయటానికి ఇక్కడ కూర్చున్న వేదిక మీద ఉన్న నాయకులు ఎవ్వరూ కూడా సిద్ధంగా లేవు. అటువంటి పరిస్థితి మాకు అవసరం కూడా లేదు. మా పేర్లు చెప్పి దందాలు చేసినా కానీ, మా పేర్లు చెప్పి ఏదన్నా వసూళ్ల కార్యక్రమాలు పాల్గొన్నా చొక్కా పట్టుకొని అక్కడే నిలదీయమని కూడా ప్రజలను కానీ వాళ్ళందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. 100% ఒక స్పష్టమైన పాలన, ఒక ట్రాన్స్పరెన్సీ ఉన్న పాలన చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఆదేశాలు ఇచ్చారు. ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు మేమన్నీ నడుచుకుంటామని చెప్పనేసి చెప్తా ఉన్నాం. దాంట్లో మాకు తెలియకుండా పొరపాట్లు ఏమైనా జరుగుతున్నా అది ఎవరు చేసినా కూడా మేము రెక్టిఫై చేసుకుంటాం. మా నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తారు ఇక్కడ. వాటి ద్వారా ప్రజలకి సేవ చేయడంతో పాటు మీరు కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చెందే విధంగా ముందుకు రావాలి తప్పిస్తే ఎటువంటి చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు చేసేదానికి చంద్రబాబు నాయుడు గారు ఒక్క సెకండ్ కూడా ఒప్పుకునేదానికి సిద్ధంగా లేరు. కాబట్టి అవన్నీ తెలుసుకొని అందరూ ప్రవర్తించాలని చెప్పనేసి తెలియజేస్తా ఉన్నాం.